హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డిఎస్సి గురు. ఈ వీడియోలో మేము ఫిజిక్స్లో నుంచి థర్డ్ లెసన్ ఉంది కదండి, మనకి సమతలాల వద్ద కాంతి వక్రీభవనం అనే టాపిక్ గురించి పూర్తిగా వివరించడం జరిగింది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ క్లాస్కి అనుబంధంగా మేము నోట్స్ కూడా ప్రొవైడ్ చేసాము. కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ లింక్ పెడతాము, అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. ఒకసారి చూడండి. ఒకసారి ఆ నోట్స్ మొత్తం చదవండి క్లాస్ విన్న తర్వాత. తర్వాత నోట్స్ చదివిన తర్వాత ప్రాక్టీస్ కోసం మేము ఒక ప్రాక్టీస్ టెస్ట్ని కూడా ఆ కామెంట్ సెక్షన్లోను అలాగే డిస్క్రిప్షన్లో కూడా మేము పిన్ చేసి ఉంచుతాము. ఒకసారి టెస్ట్ రాయండి. మీకు ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో అడగొచ్చు, లేదా అదే కామెంట్ సెక్షన్లో లేదా డిస్క్రిప్షన్లో మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయండి. అక్కడ మీకు వచ్చిన డౌట్స్ని స్క్రీన్ షాట్ తీసి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు వచ్చిన డౌట్స్ని మీరు ఆ గ్రూప్లో అడగొచ్చు. మా టీం మొత్తం అందులో ఉంటారు, మీకు రిప్లై ఇస్తారు, మీ డౌట్ని క్లారిఫై చేస్తారు. సో ఇలా మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోగలరు. లేట్ చేయకుండా మనం వీడియోని కొన్ని బేసిక్స్ మనకి అవసరం అవుతాయండి. సో ఆ బేసిక్స్ గురించి ఒకసారి మనం చూద్దాం. చూడండి. సో ముందుగా మనకి పరావర్తనం అంటే ఏంటో తెలియాలి. సో పరావర్తనం అంటే ఏంటో తెలియాలి, అలాగే వక్రీభవనం అంటే ఏంటో తెలియాలి. అవునా? సో చూద్దాం. ఏంటి పరావర్తనం అంటే ఏంటి? ఒక తలంలో ప్రయాణించిన కాంతి కిరణము తిరిగి మళ్ళీ అదే తలంలో కనుక తిరిగి మళ్ళీ ప్రయాణించింది అనుకోండి, దాన్ని మనము పరావర్తనం అనుకుంటాము. ఒక యానకంలోంచి ప్రయాణించిన ఒక తరంగము లేదా ఒక కాంతి కిరణము రెండవ యానకంలోకి ప్రయాణించింది అనుకోండి, దాన్ని మనము వక్రీభవనము అంటాము. అవునా? సో ఇది వక్రీభవనం ఎప్పుడు జరుగుతుంది, దేనిలో జరుగుతుంది? కాంతిలో జరుగుతుంది. అవునా? సో కాంతిలో పరావర్తనం ధ్వనిలో జరగచ్చు, అలాగే కాంతిలో కూడా జరగచ్చు. అవునా? అదే తరంలో రివర్స్ వస్తుంది కదా, మనం ఎక్కువ సౌండ్ వింటాం కదా ధ్వనిలో కూడా. సో కానీ వక్రీభవనం కాంతిలో మాత్రమే జరుగుతుంది. వక్రీభవనం జరగాలంటే ఆ యానకం ఎలా ఉండాలి? అది ఖచ్చితంగా పారదర్శకమైనదై ఉండాలి. పారదర్శకమైనదై ఉండాలి. కొన్ని సందర్భాల్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఈ క్రింది వాటిలో కాంతి వక్రీభవనం వేటిలో జరుగుతుంది? వేటిలో జరుగుతుందని ఇక్కడ గాజు, మట్టి, చెక్క ఇలాంటి ఇచ్చారనుకోండి ఆప్షన్. ఇక్కడ మట్టి, చెక్క అనేది కాంతిని తమ్మకుండా ప్రయాణం చేసుకోవడానికి అనుమతిస్తాయా? చేయవు కదా. సో ఇవి కాంతి బంధకాలు కదా. కాబట్టి ఇక్కడ వక్రీభవనం అనేది జరగదు. ఇక్కడ గాజులో మాత్రమే వక్రీభవనం జరుగుతుంది. సరేనా? సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ బేసిక్స్ జరుగుతూ ఉన్నాడు. సో ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. దీనికి ఆన్సర్ నేను తర్వాత చెప్తాను. సో ఈ క్రింది వాటిలో కాంతి వక్రీభవనం జరిగింది అనుకోండి, కాంతి వక్రీభవనం జరిగింది అనుకోండి, ఏది మారదు. ఓకేనా? ఏది మారదు? కాంతి వేగం, కాంతి దిశ, దిశ దిశ అనుకోండి, కాంతి పౌనఃపున్యము, కాంతి తరంగ దైర్ఘ్యము. ఇందులో ఏది మారదు తెలిస్తే ఎవరైనా కామెంట్ చేయండి. 1, 2, 3, 4లో ఏది తెలిస్తే కామెంట్ చేయండి. నేను ముందుకు వెళ్ళిన తర్వాత చెప్తాను అనమాట. సరేనా? ఈ వక్రీభవనము వేటిలో జరుగుతుంది అనుకున్నాము? కాంతి పారదర్శకంగా ఉన్న పదార్థంలో మాత్రమే ఈ కాంతి వక్రీభవనం జరుగుతుంది. అసలు ఏంటి వక్రీభవనం అంటే ఏంటి? వక్రీభవనం అంటే ఏంటంటే, వక్రీభవనం అంటే వంగి ప్రయాణించడం. వక్రీభవనం అంటే ఏంటి? వంగి ప్రయాణించడము. ఎప్పుడు వంగుతుంది? ఒక యానకం నుండి ఇంకొక యానకంలోకి కాంతి ప్రయాణం చేసినప్పుడు అదేం చేస్తుంది? కొంత వంగి ప్రయాణిస్తుంది. సో అలా వంగి ప్రయాణించడాన్ని మనం ఏమన్నాము? వక్రీభవనం అంటున్నాం కదా. సో ఇప్పుడు ఈ లెసన్ లో మనం దేని గురించి డిస్కస్ చేస్తాము? సమతలాల వద్ద వక్రీభవనాన్ని. సమతలాలు అంటే అద్దం లాగా ఉన్న ప్లెయిన్ అన్నమాట. సో ప్లెయిన్ మీద ఉన్న వాటి కాంతి ఎలా వక్రీభవనం చెందుతుందో, సో దాని గురించి మనం వక్రీభవనం సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని ఈ లెసన్ లో మనము వివరించబోతున్నాము. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ లెసన్ మొత్తం విన్న తర్వాత ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, సార్ నెక్స్ట్ వీడియోస్ మీకు ఏ కావాలో దాన్ని ఆ లెసన్ పేరుని కామెంట్ చేయండి. సో ఆ లెసన్ ని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాం. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనము యానకము అనే ఒక కాన్సెప్ట్ గురించి ముందుగా మనం అవగాహన చేసుకోవాలి. ఏదైనా ఒక కాంతి కిరణం కావచ్చు, ధ్వని తరంగం కావచ్చు, ప్రయాణించడానికి ఉపయోగపడే మాధ్యమాన్ని మనం ఏమని పిలుస్తామండి? యానకం అంటాం. సో ఇక్కడ యానకాలు వక్రీభవనం జరగాలంటే ఎన్ని యానకాలు ఉండాలి మనకి? 2 యానకాలు ఉండాలి. అవునా? సో ఇటువైపు ఒక యానకం ఒకటి ఉందనుకోండి, ఇటువైపు రెండో యానకం ఉందనుకోండి, వాటిలో ఉన్న అణువుల యొక్క అమరికను బట్టి ఆ యానకాన్ని మనము 2 రకాలుగా విభజించుకుంటామండి. యానకాన్ని ఏం చేసాం? అణువుల యొక్క అమరికను బట్టి యానకాన్ని మనము 2 రకాలుగా విభజించాం. ఏంటవి? ఒకటి సాంద్రతర యానకము, సాంద్రతర యానకము. రెండో దాన్ని మనం ఏమన్నాము? విరల యానకము. సాంద్రతర యానకము, అలాగే విరల యానకం. ఏంటి ఈ సాంద్రతర యానకం అంటే, ఏ యానకంలో అయితే అణువులు చాలా దగ్గర దగ్గరగా ఉంటాయో దాన్ని మనము సాంద్రతర యానకం అంటాము. దేనిలో అయితే అణువులు కొంచెం దూరంగా ఉంటాయో దాన్ని మనము విరల యానకంగా భావించవచ్చు. దగ్గర దగ్గరగా ఉంటాయో దూరంగా ఉంటే మనకెలా తెలుస్తుంది? అణువులు మనం చూడలేం కదా లోపల ఉన్న వాటిని. సో సాధారణంగా ఏం తీసుకుంటారంటే, ఏదైతే బరువుగా ఉంటుందో దాన్ని మనము సాంద్రతర యానకం అని, తేలికగా ఉంటుందో దానిని మనము విరల యానకం అని చెప్పేసి మనము పిలుస్తుంటాము. ఇక్కడ ఒక లాజిక్ మీరు అర్థం చేసుకోవాలి. ఒక్క సందర్భంలో మాత్రము తేలిగ్గా ఉన్నదానికి సాంద్రతర యానకంగా,
బరువుగా ఉన్న దాన్ని విరళయానకంగా తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎక్కడ చూడండి, నీరు మరియు కెరోసిన్ చూసామనుకోండి, నీరు మరియు కెరోసిన్ చూసామనుకోండి, యాక్చువల్‌గా కెరోసిన్ నీటి పైన తేలుతుంది. అంటే అర్థమేంటి? తేలిగ్గా ఉంటుంది. అవునా? కానీ ఈ రెండిటిని మనం కంపేర్ చేసుకున్నప్పుడు దీనిలో వక్రీభవనం ఎక్కువగా జరుగుతుంది. అంటే దీనిని మనము సాంద్రత్రయానకంగాను, నీటిని మనము విరళయానకంగాను తీసుకోవాలి. ఈ ఒక్క సందర్భంలో మాత్రమే మార్పు ఉంటుందన్నమాట. అందుకని చూడ్డానికి తేలిగ్గా కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఇక్కడ మనం దృక్ సాంద్రత అంటాం. ఓకేనా? దృక్సాంద్రతను బట్టి మనము డిసైడ్ చేసుకోకూడదు. అంటే చూడ్డానికి బరువుగా ఉన్నదని మనం దాన్ని సాంద్రత్రయానకం అని తీసుకోవడానికి వీలు లేదు. కానీ మనం అర్థం చేసుకుంటానికి మాత్రమే కొంత బరువుగా ఉన్నదాన్ని సాంద్రత్రయానకము, తేలిగ్గా ఉన్నదాన్ని విరళయానకం అని మనం అర్థం చేసుకుంటున్నాం. కానీ యాక్చువల్‌గా అణువుల యొక్క అమరికను బట్టి సాంద్రత్రయానకము, విరళయానకము అనే కాన్సెప్ట్ మీరు ఊహించుకోవాలన్నమాట. సో, ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏమంటున్నారంటే కాన్సెప్ట్ క్వెషన్ అడుగుతుంది కదా! ఇక్కడ చూడండి ఏమంటాడంటే, బరువుగా ఉన్నదాన్ని మనం సాంద్రత్రయానకం అంటాము. తప్పు. ఇలా స్టేట్‌మెంట్ ఉంటే గనక ఆ స్టేట్‌మెంట్ ఏమవుతుంది? తప్పవుతుంది. ఎందుకని? సాంద్రత్రయానకం దేన్ని బట్టి డిసైడ్ చేసాం మనము? అణువుల యొక్క అమరికను బట్టి మాత్రమే డిసైడ్ చేసాము. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా అడుగుతారంటే, దృక్ సాంద్రత ఎక్కువగా ఉన్న దాన్ని మనం ఏమంటాము? సాంద్రత్రయానకము అని పిలుస్తామంటాము. సో, కానీ దృక్ సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రతీది సాంద్రత్రయానకం అవ్వాలని రూల్ లేదు. ఇప్పుడే మనం ఏమనుకున్నాం? నీరు అనుకున్నాం. నీరు దృక్ అంటే చూడడము. దృక్ సాంద్రత అంటే చూడ్డానికి బరువుగా ఉన్నది. ఏంటి యాక్చువల్‌గా నీరు గదా! కానీ దీనికి సాంద్రత ఎక్కువగా ఉందా? తక్కువగా ఉందా? ఇది సాంద్రతయానకం, విరళయానకం నీరుని, కెరోసిన్ మనం కంపేర్ చేసినప్పుడు సో, ఇదే విరళయానకం. చూడ్డానికి బరువుగా ఉన్నప్పటికీ కూడా ఇదే విరళయానకం గదా! సో, కాబట్టి దృక్ సాంద్రతను బట్టి మనము అది సాంద్రతయానకమా, విరళయానకమా అని మనము డిసైడ్ చేయకూడదు. ఇలా ఆ టర్మినాలజీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అంటే బరువుగా ఉన్నదాన్నా, దృక్ సాంద్రత ఎక్కువగా ఉన్నదన్నా ఒకే అర్థం అన్నమాట. సో, కాబట్టి మనం దాన్ని బట్టి కాదు, అణువుల యొక్క అమరికను బట్టి మనము యానకాన్ని మనం డిసైడ్ చేసుకుంటాం. సరేనా? ఇప్పుడు మీకు యానకం గురించి ఒక అవగాహన వచ్చిందనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ ఈ పిక్చర్ చూడండమ్మా. మనకి ఇది టెక్స్ట్ బుక్‌లో ఇచ్చిన పిక్చరే గదా! ఇలా ఏదైతే సాంద్రత యానకం ఉందో దీన్ని ఇక్కడ షేడ్ చేశారు చూడండి. దీన్ని విరళ యానకం అనుకున్నాం. సో, ఇక్కడ నీరు, మనము గాలి తీసుకున్నామనుకోండి. యాక్చువల్‌గా నీటి అణువులు చాలా దగ్గర దగ్గర ఉంటాయి కాబట్టి సాంద్రత యానకం అవుతుంది. ఇక్కడ విరళ యానకం అవుతుంది. సో, ఇప్పుడు మనము వక్రీభవనం యొక్క నియమాలు చూద్దాం. సో, వక్రీభవనం ఎలా జరుగుతుంది? ఇంతకుముందు మీకు పరావర్తన నియమాల గురించి ఒక అవగాహన ఉంటది. సో, ఏదైతే మనం కాంతి కిరణాన్ని పంపించామో దాన్ని మనం పతన కిరణం అంటాము. సరేనా? తిరిగి వచ్చిన కిరణాన్ని మనం పరావర్తన కిరణం అన్నాం కదా! ఎక్కడ పరావర్తన సూత్రాల దగ్గర. ఇక్కడ వక్రీభవనం గూడా సేమ్. దీన్ని ఏదైతే మనం కాంతి కిరణాన్ని పంపించామో దాన్ని మనము పతన కిరణం అంటాము. ఇక్కడేమన్నా వక్రీభవన కిరణం అంటాం. వక్రీభవనం చెందిన తర్వాత ఉన్నదాన్ని మనం ఏమంటాము? వక్రీభవన కిరణం అంటాం. ఇక్కడ ఇది పతన కిరణము, ఇది వక్రీభవన కిరణం అన్నమాట. సో, రూల్ నంబర్ 1 ఏంటి? మనం మధ్యలో తీసుకుంటాం. ఏదైతే ఈ మాధ్యమాన్ని తాగుతుందో మనం పంపించిన కిరణం అనేది, ఆ తాగిన దగ్గర మనం నిలువుగా గీసిన దాన్ని మనము లంబము అని పిలుస్తామండి. గుర్తుపెట్టుకోండి. సో, లంబము. కోణాన్ని ఎప్పుడూ కూడా మనం దేనితో కొలవాలి? లంబంతో కొలవాలి. సో, ఇక్కడ గనక మీరు జాగ్రత్తగా గమనించినట్టనుకోండి, ఇక్కడ కోణం ఎంత అంటే ఎక్కడ కొలవాలి? ఈ కోణాన్ని కొలవాలి. దీన్ని కాదు గుర్తుపెట్టుకోండి. ఎందుకని కోణం ఎప్పుడు దేనితో కొలవాలనుకున్నాం మనము? లంబంతో కొలవాలి. ఇది పతన కోణం అవుతదండి. ఇది పరావర్తన కోణం అవుతది. ఎందుకని? ఇది లంబం కదా కింద. సో, లంబంతోనే కోణాన్ని కొలవాలి. అంతేగాని ఇక్కడ మాధ్యమంతో కాదు. సో, ఇక లంబానికి తెలిసింది కదా మీకు. ఒక పతన కిరణము విరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి ప్రయాణించిందనుకోండి. అప్పుడేమవుతుంది? లంబం వైపుకి వంగుతుంది. సో, ఫస్ట్ రూల్ అండి. చాలా ఇంపార్టెంట్ రూల్. సరేనా? ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చినప్పుడు? విరళ యానకం నుండి సాంద్రత యానకంలోకొచ్చినప్పుడు ఏమవుతుంది? లంబము వైపుకి వంగుతుంది. లంబము వైపుకి వంగుతుంది. వైపుకు వంగుతుంది. అప్పుడు కోణం ఏమవుతుంది? కోణం తగ్గుతుంది. కోణము తగ్గుతుంది. సేమ్ రూల్. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ చూడండి విరళ యానకంలో నుండి సాంద్రత యానకం వచ్చింది కదా! ఒకవేళ రివర్స్ అయితే సాంద్రత యానకంలోంచి విరళ యానకంలోకి వచ్చిందనుకోండి. కింద పిక్చర్ అదే చెప్తుంది మనకు చూడండి. సాంద్రత యానకం నుంచి విరళ యానకంలోకి వచ్చిందనుకోండి సేమ్. ఎక్కడ నుంచింది? దీనికి అపోజిట్ కదా ఇది. లంబానికి దూరంగా వంగుతుంది. కిరణం ఎటుంటుందండి? లంబానికి దూరంగా వంగుతుంది. అలాగే కోణం ఏమవుతుంది ఇప్పుడు? ఇందాక తగ్గింది కాబట్టి ఇప్పుడేమవుతుంది? కోణము పెరుగుతుంది. కోణం ఏమవుతుందండి? పెరుగుతుంది. ఇగో చూడండి ఇక్కడ కోణం పెరిగింది. సో, ఒకటే రూల్ అమ్మా. ఇక్కడ ఒకటి మనకు కన్‌ఫ్యూజ్ అయిపోవడానికి ఏం లేదు. సాంద్రతర యానకము, సాంద్రతర యానకంలో ఎప్పుడు లంబం వైపుకే వంగాలి. ఏం చేయాలి? లంబం వైపుకే. ఒకవేళ సాంద్రత యానకం కిందుంటే లంబం వైపుకే. లేదు పైనుంటే లంబం వైపుకే. మిగిలింది అపోజిట్ ఏమవుతది? లంబాన్ని నుంచి దూరంగా ఎళ్ళిపోద్ది. విరళ యానకంలో ఎక్కువగా వంగిపోతుందన్నమాట. సో, కాంతి కిరణం అనేది. సరేనా? ఎందుకని అలా కోణం తక్కువగా ఉంటుంది? సాంద్రతర యానకంలో ఏమవుతుందంటే వక్రీభవనం ఎక్కువగా జరుగుతుంది. వక్రీభవనము ఎక్కువగా జరగడం వల్ల అది లంబం వైపుకి వంగుతుంది. విరళ యానకంలో అంత వక్రీభవనం ఏం జరగదు. అందుకనే అది లంబం నుంచి దూరంగా వెళ్ళిపోతుందన్నమాట. సో, ఇది కన్‌ఫ్యూజ్ అయిపోకుండా గుర్తుపెట్టుకోండి. దీని దగ్గర నుంచి మనకు రెగ్యులర్‌గా బిట్లు ఇస్తూ ఉన్నాడండి. సరేనా? ఈ ఏరియాని ఒకసారి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి చదివిన తర్వాత కామెంట్ చేయండి. మళ్ళీ వీటిని అవసరమైతే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్‌లో అడిగిన క్వెషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఏమడిగాం ఫస్ట్‌లో ఒక యానకం నుండి ఇంకొక యానకంలోకి మారినప్పుడు ఏది మారదు అని అడిగాం కదా!
సో ఏది ఏది మారుతుందో తెలిస్తే ఏది మారదో మీకు తెలుస్తుంది. అవునా? ఇక్కడ చూడండి, సాంద్రతర యానకంలో అణువులు ఎలా ఉంటాయండి? దగ్గర దగ్గరగా ఉంటాయి కదండి. అణువులు దగ్గర దగ్గరగా ఉండడం వల్ల కాంతి ఏమవుతుంది? కొంచెము స్లోగా ప్రయాణిస్తుంది. కాంతి వేగం ఏమవుతుందండి? తగ్గుతుంది. కాంతి వేగం ఏమవుతుంది? తగ్గుతుంది. ఓకేనా? ఇక్కడ దిశ కూడా ఏమైందండి? దిశ ఏమైంది? మారుతుంది. దిశ ఏమవుతుంది? మారుతుంది. అది లంబానికి దూరంగా గాని లేదా లంబం వైపు గాని. సాంద్రత యానకం అయితే లంబం వైపు దిశ మార్చుకుంటుంది. అదే విరళ యానకం అయితే లంబాన్ని నుంచి దూరంగా దిశను మార్చుకుంటుంది. సో ఇప్పుడు మారంది ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆటోమేటిక్ గా మనం ఇందాక అడిగిన క్వశ్చన్ లో పౌనఃపున్యం మారదండి. ఏం మారదు? పౌనఃపున్యము మారదు. గుర్తుపెట్టుకోండి. ఏది మారదు అంటే పౌనఃపున్యము మారదు. ఏది మారుతుంది? వేగం మారుతుంది. దిశ కూడా మనకి మారుతుంది అనమాట. సో ఇది తెలిసిన తర్వాత మనము ఒకదాన్ని ఒకటి సాంద్రత యానకాన్ని విరళ యానకాన్ని ఒకదాంతో ఒకటి మనం కంపేర్ చేసుకుంటూ చేసేదాన్ని మనము వక్రీభవన గుణకము అంటాము. సో ఆ వక్రీభవన గుణకం గురించి ఇప్పుడు మాట్లాడదాం. మనము యానకం యొక్క వేగాన్ని కంపేర్ చేసుకోవడానికి అంటే వక్రీభవనాన్ని కంపేర్ చేసుకోవడానికి మనం దేన్ని ఉపయోగించుకుంటామండి? వక్రీభవన గుణకము. వక్రీభవన గుణకాన్ని ఉపయోగించి యానకం యొక్క వక్రీభవనాన్ని మనము చూడొచ్చు అనమాట. సో ఈ వక్రీభవన గుణకం రెండు రకాలు ఉంటుంది. ఒకటేంటి? యానకం యొక్క పరమ వక్రీభవన గుణకము. ఓకేనా? రెండోది ఏంటి? వక్రీభవన గుణకం. అంటే అర్థం ఏంటి సార్? పరమ వక్రీభవన గుణకం అంటే ఏంటి? మనం కాంతితో కంపేర్ చేసామనుకోండి, శూన్యంలో ఉన్న కాంతి వేగంతో కంపేర్ చేసామనుకోండి, దాన్ని మనం ఏమంటాము? కాంతి యొక్క పరమ వక్రీభవన గుణకం అంటాము. అలా కాకుండా రెండు యానకాలు అంటే ఇప్పుడు గాజు, నీరు, ఈ రెండింటిని మనం కంపేర్ చేసామనుకోండి, ఈ గాజుతో నీటిని మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక యానకంతో ఇంకొక యానకాన్ని చేసాం కాబట్టి దీన్ని సాపేక్ష వక్రీభవన గుణకం అంటాం. సో పరమ వక్రీభవన గుణకం ఏమన్నా శూన్యంలో కాంతి వేగంతో మనం కంపేర్ చేసుకుంటాము. అలాగే సాపేక్ష వక్రీభవన గుణకంలోనేమన్నా ఒక యానకాన్ని ఇంకొక యానకం యొక్క వక్రీభవన గుణకంతో మనం దాన్ని కంపేర్ చేసుకుంటాం అనమాట. సో ఆ, ముందుగా మనము పరమ వక్రీభవన గుణకానికి ఇక్కడ ఫార్ములా చూద్దాం. చూడండి, శూన్యంలో కాంతి వడి బై యానకంలో కాంతి వడి. సో ఆ వేగం, వడి అంటే వేగం అనుకోవచ్చు ఇక్కడ మనం, కాంతి వేగం. ఎందుకంటే ఇక్కడ వడి అన్న వేగం అన్న రెండు ఒకటే. ఎందుకని? దిశ ఉంటుంది కదా కాంతికి. ఇక్కడ రౌండ్ రౌండ్ గా ఏం ప్రయాణించడం, వంకరలుగా ఏం ప్రయాణించడం ఉండదు కదా. సో శూన్యంలో కాంతి వేగం ఎంత మీకు తెలుసు? 3,00,000 కిలోమీటర్లు పర్ అవర్ అనమాట. సారీ, పర్ సెకండ్. 3,00,000 కిలోమీటర్లు అంటే 10 to the power ఏంటి? మన 5 km/s అనుకోవచ్చు. దీన్ని మనం మీటర్లోకి మనం కంపేర్ చేసామనుకోండి, కన్వర్ట్ చేసామనుకోండి, 10 to the power 8 మీటర్/సెకండ్ అనమాట. ఇదేంటి? శూన్యంలో యానకం యొక్క శూన్యంలో కాంతి యొక్క వేగం. అలా కాకుండా యానకంలో కాంతి వేగాన్ని మనం కంపేర్ చేసుకుంటే దాని వేగాన్ని బట్టి దాని యొక్క వక్రీభవన గుణకం ఎంతో మనము తెలుసుకోవచ్చు అనమాట. సో అలా కంపేర్ చేసి ఇచ్చిన మనకు ఒక టేబుల్ ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. సో ఇది అందరూ నేర్చుకోవాలి. దీని గురించి స్పెషల్ గా ఒక షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను, వీటన్నిటిని ఎలా గుర్తుపెట్టుకోవాలని వాటన్నిటిని. కానీ ఇక్కడ మీరు కంప్లీట్ గమనించండి, వేగానికి గుణకాన్ని మనం కంపేర్ చేద్దామండి. సో వేగం ఎక్కువ ఉంటే గుణకం తక్కువగా ఉంటుంది. గుణకం అంటే ఇక్కడ ఈ నెంబర్ పెద్దగా ఉందంటే అందులో వేగం తక్కువగా ఉంటుందని అర్థం అనమాట. సో ఇక్కడ తేడా మీరు గమనించారనుకోండి, వేగము గాలిలో చాలా ఎక్కువ వేగంతో కాంతి ప్రయాణిస్తుంది, కానీ దానికి గుణకం ఎలా ఉంటుంది? చాలా తక్కువగా ఉంటుంది. అర్థమైందా? నీటిలో మంచులో కొంత తక్కువ స్పీడ్ తో కాంతి వేగం మారుతుంది, కానీ గుణకం మాత్రం గాలితో పోల్చినప్పుడు మంచుకి ఎక్కువగా ఉంటుంది. మంచుతో పోలిస్తే నీటికి ఎక్కువగా ఉంటుంది. నీటితో పోలిస్తే కెరోసిన్కి ఎక్కువగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే గుణకం ఎక్కువగా ఉంది అన్నాడంటే అక్కడ వేగం తగ్గింది అని అర్థం అండి, గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే వేగం తగ్గిందో అక్కడ వక్రీభవనం పెరుగుతుంది. ఆటోమేటిక్ గా ఏం పెరుగుతుంది? వక్రీభవనము పెరుగుతుంది. వక్రీభవనం ఎంత ఎక్కువగా ఉంటే వేగం అంతా తగ్గిపోతుంది అని అర్థము. ఎప్పుడు వక్రీభవనం జరుగుతుంది అనుకుందాం. ఫస్ట్ లో మనం ఒక కాన్సెప్ట్ చెప్పాం. ఎప్పుడు అణువులు దగ్గరగా ఉన్నప్పుడు వక్రీభవనము ఎక్కువగా జరుగుతుంది. అంటే గాలితో మనం కంపేర్ చేసినప్పుడు బెంజిన్ లో అణువులు చాలా దగ్గరగా ఉంటాయి అనమాట. అందుకని దీనికి ఏముంది? వక్రీభవన గుణకం ఎక్కువగా ఉంది. అంటే దీని అర్థం ఏం చెప్తుంది? మనకి వేగం తగ్గుతుందని చెప్తుంది అనమాట. సరేనా? గాలితో పోల్చినప్పుడు బెంజిన్ తక్కువ వేగంతో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ ఈ ఈ నంబర్లు చూసినప్పుడు మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేనికైతే ఎక్కువ నెంబర్ ఉంటుందో వక్రీభవన గుణకం దేనికైతే ఎక్కువగా ఉంటుందో అందులో కాంతి వేగము తక్కువగా ఉంటుంది. కాంతి వేగం ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే కాంతి వేగం తక్కువగా ఉంటుందో దానికి మెరుపు ఎక్కువగా ఉంటుంది. ఏముంటుందండి? మెరుపు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా మెరుస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని ఇక్కడ అన్నిటికంటే వక్రీభవన గుణకం దేనికి ఎక్కువగా ఉందండి? వజ్రానికి ఎక్కువగా ఉంది. అంటే కాంతి వేగము వజ్రంలో చాలా తక్కువగా ఉంటుంది. అంటే వజ్రంలో మెరుపు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని వజ్రం మెరవడానికి ఒక కారణంగా మనం ఏం చెప్పొచ్చు? కాంతి యొక్క వక్రీభవనం అని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. మరి ఈ వక్రీభవనం యొక్క రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ చూడొచ్చు మనము? అంటే నిజ జీవిత అనువర్తనాలు ఏంటి మనకి? నీటిలో మనకు ఈ స్టార్టింగ్ లోనే నీటిలో అడుగున ఉంచిన కాయిన్ పైకి లేచినట్లు మనకు కనిపించడానికి నీరు పోసినప్పుడు దానికి కారణం ఏంటి? వక్రీభవనం. గాజు గ్లాస్ లో ఉంచిన పెన్సిల్ వంగినట్లు కనిపించడానికి కారణం ఏంటి? వక్రీభవనం. ఓకేనా? నీటిలో ఉంచిన నిమ్మపండు లావు సైజులో కనిపించడానికి కారణం ఏంటి? వక్రీభవనం.
సో ఈ విధంగా మనము ఈ వక్రీభవనం అనే కాన్సెప్ట్ ని మనము వివరించవచ్చు అనమాట. సరేనా? అలాగే ఇప్పుడు మనం ఒక వక్రీభవన గుణకం, పరమ వక్రీభవన గుణకాన్ని, అంటే మనం శూన్యంతో కంపేర్ చేసుకున్న, శూన్యంలో కాంతి వేగంతో కంపేర్ చేసుకున్న పరమ వక్రీభవన గుణకాలు చూసాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఒక షార్ట్ కూడా మంచి కోడ్ రూపంలో తయారు చేసి వీటన్నిటిని ఒక షార్ట్ రూపంలో కూడా నేను ప్రజెంట్ చేస్తాను మీకు. సో అది కూడా మీరు చూడండి, వీటిని గుర్తుపెట్టుకోవడం కొంచెం ఈజీ అవుతుంది. సరేనా? సో నెక్స్ట్ చూద్దాం, అంటే ఎలా అడుగుతారు దీని మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారో చూడండి. ఈ క్రింది వాటిలో వక్రీభవన గుణకము ఆరోహణ క్రమం నుంచి అవరోహణ క్రమానికి అమర్చండి అంటాడు. అప్పుడు ఏం చేయాలి? మీరు ఫస్ట్ది లాస్ట్ది గుర్తుపెట్టుకుంటే సరిపోదు. ఈ మధ్యలో ఉన్నది దేని తర్వాత ఏదో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ నెంబర్లు అడగకపోవచ్చు కానీ ఆ ఆరోహణ అవరోహణ క్రమాలు అడుగుతారన్నమాట. సో కొన్నిసార్లు వక్రీభవన గుణకం ఆరోహణ అవరోహణ అడగకుండా కాంతి వేగాన్ని ఆరోహణ క్రమంలో లేదా అవరోహణ క్రమంలో అమర్చండి అంటాడు. అవునా? సో కాంతి వేగం అంటే ఏంటి? వక్రీభవన గుణకం దేనికి తక్కువగా ఉంటే కాంతి వేగం దానికి ఎక్కువగా ఉన్నట్లు అనమాట. సో ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ సీక్వెన్స్ మీరు గుర్తుపెట్టుకోవడానికి మీకు మంచి కోడ్ ని కూడా ప్రజెంట్ చేస్తాము. అది కూడా చూడండి. సరేనా? ఇక్కడ ఒక రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. వక్రీభవన గుణకము ఈ క్రింది అంశాలపై ఆధారపడి ఉంటుందని ఇచ్చాడు. పదార్థం యొక్క స్వభావం, ఇందాక మనం గాజుతో ఒక రకంగా కాంతి వేగం ఉంటుంది, అంటే వక్రీభవనం దానికి ఒక రకంగా ఉంటుంది. బెంజిన్ కి ఒక రకమైన అణువులు ఉంటాయి, స్ట్రక్చర్ అలా ఉంటది కాబట్టి అది ఒక పదార్థం కాబట్టి దీనిలో కాంతి వేగం ఒక రకంగా ఉంటుంది, వక్రీభవన గుణకం దానికి వేరుగా ఉంటుంది. సో పదార్థ స్వభావం మీద ఆధారపడుతుంది, ఉపయోగించిన కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం మీద కూడా ఆధారపడుతుంది. సో ఈ రెండు విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మరి వక్రీభవన గుణకానికి ఏమన్నా ప్రమాణాలు ఉంటాయా సార్ అంటే ప్రమాణాలు ఏమి ఉండవు, ఎందుకంటే ఇది నిష్పత్తి. సో నిష్పత్తి అంటే అర్థం ఏంటి? రెండింటిని కంపేర్ చేసినప్పుడు వాటి ప్రమాణాలు ఈ ప్రమాణాలు మనం క్యాన్సిల్ చేస్తాం కదా. వేగానికి ఉన్న ప్రమాణాలు పైన కింద క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటాయి ప్రమాణాలు? సో కాబట్టి ఈ వక్రీభవన గుణకానికి ఎలాంటి ప్రమాణాలు లేవండి. సరేనా? ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి. ఈ లెక్క మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు చూడండి. ఒక గాజు యొక్క వక్రీభవన గుణకం ఇచ్చాడండి, 3/2 అని ఇచ్చాడు. గాజులో కాంతి వేగం ఎంతో కనుక్కోమన్నాడు. సో దీనికి ఫార్ములా ఏంటి మనకి? సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు, అంటే వక్రీభవన గుణకం ఈజ్ ఈక్వల్ టు శూన్యంలో కాంతి వేగము బై యానకంలో కాంతి వేగం కదా. శూన్యంలో కాంతి వేగం మనకు తెలుసు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అని. అవునా? మనకి యానకం అంటే గాజులో ఇదే కదా మనల్ని కనుక్కోమంది. దీన్ని ఇలా ఉంచుదాం. మరి వక్రీభవన గుణకం ఎంత ఇచ్చాడు? 3/2 ఇచ్చాడు కదా. సో ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. ఇవి రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? గాజు యొక్క కాంతి వేగము, గాజు యొక్క కాంతి వేగం. ఇలా ఏదైనా ఇవ్వచ్చు అండి, మీకు ఏదైనా సరే ఇవ్వచ్చు. మీరు బెంజిన్ ని కంపేర్ చేసుకోవచ్చు. బెంజిన్ యొక్క వక్రీభవన గుణకం ఎంత? 1.50 అన్నాడు కదా. దీన్ని మీరు ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసడానికి ఎంత అవుతుంది? దీన్ని 3/2 రాయొచ్చు కదా. సో బెంజిన్ యొక్క వక్రీభవన గుణకం 3/2 అని ఇస్తారనమాట. ఒక్కొక్కసారి ఇలా కూడా భిన్నాల్లో కూడా కనుక్కోమంటాడు. సో భిన్నాల్లో కూడా మీరు కంపేర్ చేసుకోవాలి. బెంజిన్ యొక్క వక్రీభవన గుణకం ఎంత మీకు ఐడియా ఉంటే దాన్ని భిన్న రూపంలో ఎలా మార్చుకోవాలో మీకు ఐడియా వస్తుంది అనమాట. అలాగే నీటిలో ఎంత? 1.33 కదా. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1.33 అంటే 1 + 1/3 కదండి. 1.33 అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 4/3 అని రాయొచ్చా? అవునా? సో 4/3 వక్రీభవన గుణకంగా తీసుకోవాలన్నమాట. సో ఇట్లా ఆ పాయింట్ లో ఇచ్చిన దాన్ని మీరు భిన్నాల్లో కన్వర్ట్ చేసుకుని లెక్కలు కూడా దీన్ని చేయాలి అప్లికేషన్స్ లో. ఏదన్నా మీకు కొన్ని లెక్కలు ఏదైనా ప్రాక్టీస్ చేద్దాం సార్ అంటే ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత కొన్ని మోడల్లో లెక్కలు కూడా కొన్ని ప్రాక్టీస్ చేస్తాం. సరేనా? కామెంట్ చేయండి మీకు లెక్కలు అవసరం ఉందో లేదని. సో సాపేక్ష వక్రీభవన గుణకం గురించి చూద్దాం నెక్స్ట్ మనము. సో ఈ సాపేక్ష వక్రీభవన గుణకం ఇందాకే చెప్పుకున్నాం మనము. సాపేక్షం అంటే ఒక వక్రీభవన గుణకాన్ని ఇంకొక దాంతో మనం కంపేర్ చేయడం. ఫర్ సపోజ్ గాజుని నీటితో కంపేర్ చేయడం, ఓకేనా? లేదా నీటిని బెంజిన్ తో కంపేర్ చేయడం, బెంజిన్ తో కంపేర్ చేయడం. ఇక్కడ చూసారా, నీరు, గాజు, బెంజిన్, కెరోసిన్, ఇవన్నీ ఈ పేర్లు ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకంటే వీటిలో మాత్రమే కాంతి ప్రయాణం చేయగలదు. మీరు ఫండమెంటల్ రూల్ మర్చిపోకూడదు. వక్రీభవనం జరగాలంటే రూల్ ఏంటి? అది ఖచ్చితంగా కాంతిని తన గుండా ప్రయాణించాలి. అలా కాకుండా నేను పెట్రోల్ తీసుకుంటాను సార్ అంటే పెట్రోల్లో కాంతి ప్రయాణం చేయదు. అవునా? కాంతి పెట్రోల్లో కాంతి ప్రయాణం చేస్తుంది. తారు తీసుకున్నాను అనుకోండి, తారులో కాంతి ప్రయాణం చేయదు. అలా అన్నమాట. సో ఇట్లా మీరు అది ఎక్కడ ప్రయాణం చేస్తుందో ఆ ఫండమెంటల్ రూల్ మర్చిపోవద్దు. సో ఈ సాపేక్ష వక్రీభవన గుణకానికి ఫార్ములా ఏంటండి? N21 అన్నాం అనుకోండి, N2/N1 అంటాం, అంటే రెండవ యానకం పరంగా మొదటి యానకం. N12 అన్నాం అనుకోండి, N1/N2 అంటాం, అంటే N1 అంటే మొదటి యానకం యొక్క వక్రీభవన గుణకము, N2 అంటే రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకం. అంటే ఇక్కడ ఏ ఆర్డర్ లో మనం ఇక్కడ రాస్తామో ఇక్కడ అదే ఆర్డర్ లో మనం భిన్న రూపంలో రాయాలన్నమాట. ఫర్ సపోజ్ నీటి యొక్క వక్రీభవన గుణకాన్ని మనం N1 అన్నాం అనుకోండి, మనము కెరోసిన్ యొక్క వక్రీభవన గుణకాన్ని N2 అన్నాం అనుకోండి. సో నీటి పరంగా కెరోసిన్ యొక్క వక్రీభవన గుణకం N2. సో దానికి ఫార్ములా ఏంటి? N1/N2 అని తీసుకుంటాం మనం, అంతే సింపుల్. అప్పుడు N12 అవుతుంది అనమాట. సో ఈ విధంగా దీని మీద లెక్కలు పెద్దగా ఏం రావు, కానీ ఇది అంటే ఏంటో తెలుసుకోండి చాలు. కాన్సెప్ట్ ఏంటి? ఒక యానక వక్రీభవన గుణకాన్ని రెండో యానకంతో కంపేర్ చేస్తే దాన్ని మనము సాపేక్ష వక్రీభవన గుణకము అని చెప్పేసి మనం పిలుస్తాం అనమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నియమం ఒకటి ఇచ్చాడు మనకి, స్నెల్ ఫార్ములా, స్నెల్ నియమం అంటాం, స్నెల్ రూల్ అంటారు అనమాట. ఈ స్నెల్స్ లా చూడండి ఏంటండి? sin i బై sin r
ఈజ్ ఈక్వల్ టు ఒక కాన్స్టెంట్ స్థిరాంకం అని ఇస్తారండి, స్థిరాంకం. సో దీనికి ఎక్స్పెరిమెంట్ చాలా పెద్దది ఉంటుంది, కానీ అదంతా మనకు అవసరం. కానీ ఈ నిష్పత్తి స్థిరంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఐ అంటే ఏంటండి, పతన కోణము. పతన కోణాన్ని ఎలా గుర్తుపెట్టాలంటే, మన పతన కోణం వీటి నుంచి మీరు కాంతి వేశారనుకోండి, ఇది పతన కాంతి. సో దీన్ని లంబంతో గల కోణాన్ని మనము పతన కోణం అంటాము, దాని యొక్క సైన్ విలువ. అలాగే వక్రీభవన కోణం అంటే ఏంటండి, వక్రీభవనం చెందిన తర్వాత అంటే ఇది మారుతుంది కదండి, సో మారిన తర్వాత లంబంతో చేసే కోణాన్ని మనం ఇక్కడ వక్రీభవన కోణము సైన్ ఆర్ అంటామండి, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అన్నమాట. సో ఇక్కడ ఆర్ అన్నాం కాబట్టి దీన్ని సైన్ యొక్క విలువను తీసుకుంటే ఆ రేషియో ఎప్పుడు స్థిరంగా ఉంటుందని చెప్పేసి ఈ స్నెల్ అని ఆయన ప్రూవ్ చేశాడు. దీన్ని అందుకని మనము స్నెల్ నియమము అని చెప్పేసి మనం పిలుస్తుంటాము. ఇది ఫ్రీక్వెంట్ గా ఎగ్జాంపుల్ అడుగుతూ ఉంటాడు, వాట్ ఈ స్నెల్స్ లా అని చెప్పేసి. సో అది గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇంకో రకంగా ఎలా అడుగుతాడు, సో స్థిరాంకం ఉన్నాడు కాబట్టి మనం స్థిరాంకం అంటే వక్రీభవన గుణకాలు కూడా మన స్థిరాంకాలే అవుతాయి కదండి, అవునా కదా. సో సైన్ ఐ బై సైన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, n2/n1 అండి. ఇది ఇంపార్టెంట్ అండి, n2/n1 అంటే ఏంటి, రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకము అలాగే మొదటి యానకం యొక్క వక్రీభవన గుణకం అండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, sin i/sin r అనేది. అంటే స్నెల్ ఫార్ములాని ఇంకొక రకంగా అడిగితే ఇలా అడుగుతాడు అనమాట. సో దీన్ని ఇంకో రకంగా ఎలా అడగొచ్చు, sin i/sin r అన్నాడు అనుకోండి. ఇప్పుడు మనం వక్రీభవన గుణకాల్లో రాసాం కదా ఈ ఫార్ములాని, వేగాల్లో రాసామనుకోండి, వక్రీభవన గుణకం వేగానికి విలోమానుపాతం కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, v1/v2 వస్తుంది ఇక్కడ, ఓకేనా. ఎందుకంటే 1/v2 రాసామనుకోండి అది కిందకి వెళ్ళిపోతుంది, 1/v1 రాసామనుకోండి అది పైకి వెళ్ళిపోతుంది. సో v1/v2. సో అంటే మొదటి యానకం యొక్క వేగము కాంతి వేగము బై రెండవ యానకంలో కాంతి వేగానికి సమానంగా ఉంటుంది. సో స్నెల్ ఫార్ములాని ఇట్లా మూడు రకాలుగా sin i/sin r ఇజ్ ఈక్వల్ టు sin i/sin r ఇజ్ ఈక్వల్ టు స్థిరాంకం అని ఇవ్వచ్చు. అలాగే sin i/sin r ఇజ్ ఈక్వల్ టు n2/n1. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. sin i/sin r ఇజ్ ఈక్వల్ ఎంతండి, n2 రెండో దాని యొక్క వక్రీభవన గుణకము బై మొదటి దాని యొక్క వక్రీభవన గుణకంగా ఇవ్వచ్చు. లేదా sin i/sin r ఇజ్ ఈక్వల్ టు v1/v2 అని ఇవ్వచ్చు. లేదా sin i/sin r ఇజ్ ఈక్వల్ టు స్థిరాంకం అని ఈ మూడు రకాలుగా ఎలా అయినా సరే ఇచ్చే అవకాశం ఉంటుందండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వక్రీభవన కోణం 90 డిగ్రీలు అయ్యే సందర్భం ఉంటుంది, అది ఎప్పుడు దానికి అనుకుందామని ఇచ్చాడు. సో దీని గురించి నేను ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఒక దాన్ని మనము సాంద్రతర యానకం అనుకుందామండి, ఇంకో దాన్ని మనం ఇక్కడ విరళ యానకం అనుకుందాం. సో సాంద్రతర యానకం అని సపోజ్ ఇక్కడ నీరు ఉందనుకోండి, ఇక్కడ మీరు గాలి ఉందనుకోండి. ఇప్పుడు మీకు రూల్ ఏంటి, సాంద్రతర యానకంలో నుంచి కనుక ఒక కాంతి కిరణం ప్రయాణించింది అనుకోండి, ఇక్కడ ఎంత కోణం ఉంటుందో దానికంటే ఎక్కువ కోణంతో ఇది వంగి ప్రయాణించాలి, అవునా కదండి. ఇది విరళ యానకం కదా, లంబం కంటే దూరంగా వంగాలి కదా, వంగిపోవాలి కదా ఇది. సో అంటే ఇక్కడ కోణం కంటే ఇక్కడ కోణం అధికంగా ఉంటుంది అనమాట. సో దీనికంటే కొంచెం ఎక్కువ కోణం, సపోజ్ ఇక్కడ 40 డిగ్రీస్ ఉందనుకుందాం, దీనికంటే ఇంకొక వ్యక్తి 42 డిగ్రీస్ తో ఏం చేశాడు, ఒక కాంతి కిరణాన్ని దీని మీదకి వేసాడు కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఇంకా వంగిపోయి ఇలా వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా ఇంకొక వ్యక్తి 43కో 44కో వేసారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కరెక్ట్ గా ఈ రెండింటిని తాకే మాధ్యమం మీద ఉంటుంది, ఇంటర్ఫేస్ ఉంటుంది కదండి, ఆ ఇంటర్ఫేస్ మీదుగా ప్రయాణం చేస్తుంది. అంటే ఇక్కడ మీరు గమనించారంటే ఇక్కడ వక్రీభవన కోణం ఎంత అయిందండి, వక్రీభవన కోణం 90 డిగ్రీలు అవుతుంది. సో అంటే మీరు ఏ కోణం దగ్గర నుంచి గనక కాంతి ప్రయాణం చేసి అది 90 డిగ్రీల వక్రీభవనాన్ని పొందుతుందో ఆ కోణాన్ని మనం ఏమంటామండి, సందిగ్ధ కోణము క్రిటికల్ యాంగిల్ అంటారు అనమాట. సో సందిగ్ధ కోణం అంటే మీకు అర్థమైందా. సో ఏంటి సందిగ్ధ కోణం అంటే, ఒక సాంద్రత యానకంలో నుంచి విరళ యానకంలో ప్రయాణించినప్పుడు కాంతి దూరంగా వంగుతుంది, అలా వంగినప్పుడు వక్రీభవన కోణం 90 డిగ్రీలు కనుక ఉంటే మనం ఏ కోణంతో వేసామో దీన్ని, ఇక్కడ 90 డిగ్రీలు కాదు మన సందిగ్ధ కోణం అనేది, మీరు ఎంత కోణంతో అయితే మీరు కాంతి కిరణాన్ని ప్రసరింపజేశారో దానిని ఏమంటాము, సందిగ్ధ కోణము క్రిటికల్ యాంగిల్ అని చెప్పేసి మనం దాన్ని పిలుస్తూ ఉంటాం అనమాట. ఇందాక ఎక్స్పెరిమెంట్ ని కొంచెం దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేసాం అనుకోండి, ముందు 40తో వేసాం, ఇక్కడ దాకా వచ్చింది, తర్వాత 42 43తో వేసాం, కరెక్ట్ గా 90 డిగ్రీస్ వచ్చింది, ఇంకా అంతకంటే పెంచాం అనుకోండి 48 అలా వేసాం అనుకోండి, తిరిగి మళ్ళీ అదే తలంలోకి ప్రయాణం చేస్తుంది, తిరిగి మళ్ళీ అదే యానకంలోకి ప్రయాణం చేస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ రూల్ ఏంటి, ఏ తలంలోని ఒక యానకంలో నుంచి ప్రయాణించి మళ్ళీ తిరిగి అదే యానకంలో కనుక వస్తే దాన్ని మనం ఏమనాలండి, పరావర్తనం కదా అనాల్సింది, అవునా. సో ఇక్కడ జరిగింది ఏంటి మరి, ఒక యానకంలో నుంచి వెళ్ళి మళ్ళీ అదే యానకంలో తిరిగి వచ్చేసింది. ఇక్కడ కూడా దీన్ని మనం పరావర్తనం అంటాం కదా. మరి యాక్చువల్ గా రెగ్యులర్ పరావర్తనం అంటే ఏంటి, అద్దం మీద పడిన కాంతి కిరణము ఇటువైపుకి వెళ్ళే దారి లేక తిరిగి ఏమవుతుంది, ఇక్కడ పరావర్తనం చెందుతుంది. ఇక్కడ ఏంటి, అటువైపుకి వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ వక్రీభవనం ఎక్కువగా చెందడం వల్ల, వక్రీభవనం కారణంగా అది పరావర్తనం జరిగింది కాబట్టి దాన్ని మనం ఏమంటామండి, సంపూర్ణాంతర పరావర్తనం అని చెప్పేసి మనం పిలుస్తాము. ఎప్పుడు సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుంది, సందిగ్ధ కోణం కంటే పతన కోణం ఎక్కువగా ఉందనుకోండి, ఎక్కువగా ఉంటే దానిని అప్పుడు ఏమవుతుంది, తిరిగి మళ్ళీ అదే తలంలోకి పరావర్తన కిరణం తిరిగి వస్తుంది, అక్కడ మనకి సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక బిట్ స్టూడెంట్ ఏంటంటే జాగ్రత్తగా చూడండి, నీటి యొక్క సందిగ్ధ కోణం ఎంత, నీటి యొక్క
సందిగ్ధ కోణం ఎంత? ఇది మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు. మీరు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. కరెక్ట్ గా ఆన్సర్ చేసిన వారికి నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? సో నీటి యొక్క సందిగ్ధ కోణం ఎంతో మీరు తెలిస్తే కమెంట్ చేయండి. మరి సంపూర్ణాంతర పరావర్తనం అంటే ఏంటో చెప్పారు సార్. దీని రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఏంటి? మనకి నానో ట్యూబ్స్ అండి. నానో ట్యూబ్స్, నానో నాళాలు అంటారు వీటిని. ఓకేనా? ఈ నానో ట్యూబ్స్ లో అనేక సార్లు సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుంది. ఇంకెక్కడ జరుగుతుంది? ఎండమావులు. అవునా? ఈ సంపూర్ణాంతర పరావర్తనం జరగాలంటే ఏంటి రూలు? 2 యానకాలు ఉండాలి. ఆ యానకాల్లో ఒకటి సాంద్రత రాయి ఉండాలి, ఒకటి విరళ యానకమై ఉండాలి. ఒక యానకంలోంచి ప్రయాణించిన కాంతి తరంగం తిరిగి మళ్ళీ అదే యానకంలో పరావర్తనం చెందాలన్నమాట. వక్రీభవనం చెంది రాకూడదు ఇక్కడ. సో అలాంటి సందర్భం జరుగుతుంది. ఇప్పుడు ఎండమావులు, అలాగే నేల నాళాలు, అలాగే మనకేంటి ఇంద్రధనుస్సు ఏర్పడడం. అవునా? ఇంద్రధనుస్సు ఏర్పడడం, అలాగే వజ్రం మెరవడం, వజ్రము మెరవడం. ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది? అనేక సార్లు లోపలే అనేక సంపూర్ణాంత పరావర్తనం చెందడం వల్ల వజ్రం మెరుపుకు కారణం అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఈ సంపూర్ణాంత పరావర్తనం యొక్క అప్లికేషన్స్ ఉన్నాయి. వీటిని ఎగ్జామ్ లో ఎక్కువ అడుగుతున్న స్టూడెంట్స్ జాగ్రత్తగా గమనించండి. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం ఒకసారి. స్టూడెంట్స్ ఒకసారి ఇక్కడ చూడండి. ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మిస్ అయినట్లున్నాం మనము. ఇక్కడ చూడండి ఏంటి, కాంతి యొక్క వక్రీభవన నియమాలను ఇచ్చాడండి. ఇందులో ఏది వక్రీభవన నియమం అవుతుంది కాదు, మనకి పరావర్తన నియమాలు ఉంటాయి కదా అక్కడ కొన్ని. ఇక్కడ కూడా వక్రీభవన నియమాలు గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కానీ ఇవి టెక్స్ట్ బుక్ లో ఒకసారి మీరు అండర్లైన్ చేసుకుని చదువుకుంటారని ఒకసారి మీకు ఇవి చూపిస్తున్నాను అనమాట. ఏంటి, పతన కిరణము, వక్రీభవన కిరణం రెండు యానకాలను వేరు చేసే తలంపై పతన బిందువు వద్ద గీసిన లంబం అన్ని ఒకే తలంలో ఉంటాయండి. ఒకే తలం. కన్ఫ్యూజ్ అయిపోతుంది స్టూడెంట్స్. తలం ఒకటేనండి, యానకాలు రెండు. ఓకేనా? ఇక్కడ విరళ యానకం ఉంటుంది, ఇక్కడ సాంద్రత యానకం ఉంటుంది. ఇవి రెండు ఎక్కడ ఉన్నాయి? ఒకే తలంలో ఉన్నాయి. సో ఒకే తలంలో ఉంటుందంటే అది అర్థం అనమాట. సో వక్రీభవనంలో కాంతి స్నెల్ నియమాన్ని పాటిస్తుంది. స్నెల్ నియమం గురించి ఆల్రెడీ మనము డిస్కస్ చేసుకుందాం. అవునా కదా? sin i by sin r is equal to n2 by n1 అని, లేదా స్థిరాంకం అని చెప్పేసి దాన్ని మనము ఇంతకుముందే డిస్కస్ చేస్తాం. సో ఈ రెండింటిని మనం ఏమంటారు? వక్రీభవన నియమాలు అంటారు. అలాగే సందిగ్ధ కోణము, క్రిటికల్ యాంగిల్ ఉంటుంది కదండి, దానికి ఒక ఫార్ములా కూడా ఇచ్చాడు. sin c is equal to n2 by n1. సేమ్ మనకి రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకం బై మొదటి యానకం యొక్క వక్రీభవన గుణకం. సో ఇది కూడా ఒక ఫార్ములా రూపంలో ఇచ్చాడు మనకి. గుర్తుపెట్టుకుంటే అడిగేదానికి అవకాశం ఉంటుంది అనమాట. దీని మీద లెక్కలు ఏమైనా ఉంటే మనము ఫర్దర్ గా చేద్దాం. చెప్పండి. గాజు దిమ్మ గుండా మన కాంతి యొక్క వక్రీభవనం గురించి ఒక కాన్సెప్ట్ ఇవ్వడం జరిగిందండి. దాని గురించి ఇదే లాస్ట్ కాన్సెప్ట్. కొంచెం దీని గురించి వివరంగా చూద్దాము. సో యాక్చువల్ గా ఒక గాజు దిమ్మ, గ్లాస్ స్లాబ్ ఒకసారి తీసుకుందాం. ఒక దాన్ని ఇక్కడ నుంచి ఒక కాంతి కిరణాన్ని దీని మీద వేసారండి. ఇదేమవుతుంది? కొంత వక్రీభవనం చెంది ఇలా వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ దీని నుంచి ఇలా వెళ్ళింది కదా. ఇలా ఇచ్చాడు ఆ బొమ్మ పిక్చర్, అలా ఇచ్చాడు. సో అంటే దీని అర్థం ఏంటో చెప్తా చూడండి. సో ఇక్కడ మనకి విరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి వచ్చింది కాబట్టి కొంత వక్రీభవనం లంబం వైపు జరిగింది. సో ఇక్కడ నుంచి సాంద్రత యానకం నుంచి విరళ యానకంలోకి వెళ్ళింది కాబట్టి లంబానికంటే దూరంగా జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు చూడండి, ఇలా ప్రయాణించాల్సిన కాంతి కిరణం యాక్చువల్గా ఇలా కదా వెళ్ళాలి, ఇటు స్ట్రైట్ లైన్ గీస్తే. అవునా కదా? మరి అది ఎలా వెళ్ళింది? ఇలా వెళ్ళింది కదా. ఈ మధ్యలో ఉన్న దాన్ని మనం ఏమంటామంటే మారింది కదా. దీని దిశ ఎలా మారిందండి? ఇలా రావాల్సింది ఇటువైపుకు మారింది. దేని కారణంగా? వక్రీభవనం కారణంగా. ఏ కారణంగా? వక్రీభవనం కారణంగా. సో విస్థాపనం అంటే ఏం లేదండి. విస్థాపనం అంటే మార్పు అనమాట. ఓకేనా? ఏం మార్పు? ఇలా స్ట్రైట్ గా వెళ్లాల్సిన కాంతి కిరణం దాని దిశ ఇలా మార్చుకుంది. చూడండి, ఇలా వెళ్లాల్సిన కాంతి కిరణము దాని దిశ ఏమైంది? ఇటువైపు వెళ్ళింది. సో ఈ మధ్యలో ఉన్న ఈ డిస్టెన్స్ ఉందా, ఈ మార్పు ఉంది చూసారా, ఈ మార్పును మనం ఏమంటాము? పార్శ్వ విస్థాపనం అంటాం. ఏమంటాం? పార్శ్వ విస్థాపనం అంటాం. సో విస్థాపనం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పార్శ్వ విస్థాపనం, రెండోది మనకి నిలువు విస్థాపనం. ఈ సమాంతర రేఖల మధ్య ఉన్న దూరాన్ని అయితే మనం ఏమన్నాము? పార్శ్వ విస్థాపనం అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏ సమాంతర రేఖలు? అది వెళ్ళవలసిన దిశ ఒకటి, వెళ్ళిన దిశ ఒకటి. ఆ 2 రేఖల మధ్య ఉన్న డిస్టెన్స్ మనం ఏమన్నాము? పార్శ్వ విస్థాపనం అన్నాం. మరి ఏంటి నిలువు విస్థాపనం అంటే ఏంటి? దానికి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. సేమ్ ఎక్స్పెరిమెంట్ చూడండి ఇక్కడ ఉంటుంది. సో ఒక వస్తువు ఉన్న స్థానానికి అలాగే అది ఏర్పడిన ప్రతిబింబ స్థానానికి మధ్య ఉన్న లంబ దూరాన్ని మనం నిలువు విస్థాపనం అంటాం. ఏమంటాం? నిలువు విస్థాపనం అంటాం. లంబ దూరం యాక్చువల్ గా మనం కింద నుంచి చూసామనుకోండి, ఇక్కడ ఉన్న స్థానం కంటే అది దాని ప్రతిబింబం ఎక్కడ ఏర్పడింది? ఇక్కడ ఏర్పడింది కదా. సో ఇక్కడ ఏర్పడింది కాబట్టి ఈ డిస్టెన్స్ కి మధ్య ఉన్న దూరాన్ని, అసలు ఒరిజినల్ గా ఉన్న దూరము, మనకు కనిపిస్తున్న దూరము, ఈ రెండింటి మధ్య ఉన్న లంబ దూరాన్ని మనం ఏమంటాము? నిలువు విస్థాపనం అంటాం. మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ మీకు బాగా తెలిసి ఉంటుంది. మనం ఏదన్నా ఒక టేబుల్ మీద కింద ఒక షీట్ పెట్టుకుని దాని మీద ఒక గాజు స్లాబ్ ఉంటుంది కదా, దాని మీద చూసామంటే అక్షరాలు కొంచెం పెద్దగా ఉబ్బెత్తుగా పైకి లేచినట్టుగా మనకు కనిపిస్తాయి. సరేనా? అక్షరాలు ఉబ్బెత్తుగా కనిపించడానికి కారణం ఏంటి? మనకి వక్రీభవనము. అక్కడ జరిగిన దాన్ని మనం ఏమంటాము? నిలువు విస్థాపనం అంటాం. ఏమంటాం? నిలువు విస్థాపనం. ఎందుకని? అది ఉన్న స్థానం కంటే కొంచెం పైకి వచ్చినట్లుగా మనకు అది కనిపిస్తుంది కదా. సో దాన్ని మనము నిలువు విస్థాపనం అంటాం. సో ఇక్కడ వక్రీభవన గుణకం, వక్రీభవనం ఎలా జరిగింది అనే కాన్సెప్ట్ మనము ఈ నిలువు విస్థాపనాన్ని ఉపయోగించి కూడా మనం ఈ గాజు స్లాబ్ లో మనం కనుక్కోవచ్చు అనమాట. దానికి ఫార్ములా చూడండి. వక్రీభవన గుణకం n = గాజు దిమ్మె మందము బై గాజు దిమ్మ మందంలో నుంచి ఈ నిలువు విస్థాపనాన్ని తీసేయాలన్నమాట. అప్పుడు ఒరిజినల్ గా దాని యొక్క వక్రీభవన గుణకం ఎంత ఉందో మనకి తెలుస్తుంది. ఇది కాన్సెప్ట్ ఫుల్ గా మనం వివరించడం జరిగింది. ఇంతతో అయిపోలేదు. దీంట్లో ఉన్న ఈ కీలక పదాలు, తర్వాత ముఖ్యాంశాలు, వాటన్నిటిని కూడా మనం చూడాలి. మీరు ఎప్పుడు ఏ లెసన్ చదివినా కానీ వీటన్నిటి గురించి ఒకసారి
చూడండి. సో వక్రీభవనం అంటే వంగి ప్రయాణించడం. ఏదైనా రెండు యానకాల మధ్య కాంతి వంగి ప్రయాణిస్తే దాన్ని మనం ఏమంటాము? వక్రీభవనం అంటాము. అప్పుడేమవుతుంది? దిశ మారుతుంది, వేగం కూడా మారుతుంది. సరేనా? ఈ వక్రీభవనం దేని మీద ఆధారపడి ఉంటుంది? తరంగ దైర్ఘ్యం మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఆ యానకం యొక్క పదార్థ స్వభావం మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి 2 కిరణాలు ఉంటాయి. పతన కిరణము, అలాగే వక్రీభవన కిరణము. ఏదైతే కాంతి ప్రయాణిస్తూ ఆ యానకాలు వేరు చేసే స్థలం వరకు ప్రయాణించిందో దాన్ని మనం పతన కిరణం అంటాము. అక్కడి నుంచి మారుతుంది కదా! దిశను మార్చుకుంటుంది కదా! వక్రీభవనం చెందుతుంది కదా! దాన్ని మనం వక్రీభవన కిరణం అంటాం. సేమ్ పతన కోణము, వక్రీభవన కోణము. కోణాన్ని ఇప్పుడు మనం దేనితో కొలవాలి? మధ్యలో ఒక లంబాన్ని గీసి, ఆ లంబాంతో మనం కోణాన్ని కొలవాలన్నమాట. అంతేగాని ఇక్కడ ఉన్న ఇంటర్ఫేస్‌తో మనం కోణాన్ని మనం కొలవకూడదు. గుర్తుపెట్టుకోండి. సో, పరమ వక్రీభవన గుణకము, సాపేక్ష వక్రీభవన గుణకం అని 2 కాన్సెప్ట్‌లు ఉంటాయి. వాటి గురించి మనము వివరించడం జరిగింది. పరమ వక్రీభవన గుణకం n సి/v అనుకున్నాము. తర్వాత సాపేక్ష వక్రీభవన గుణకము n12 అనుకున్నాం. అంటే ఒకటో దానితో పోల్చినప్పుడు రెండో దాని యొక్క వక్రీభవన గుణకం. ఇక్కడ ఒక లెక్క ఇచ్చాడు మన టెక్స్ట్ బుక్‌లోనే. దీని గురించి ఒకసారి చూద్దాం చూడండి. నీటితో పోల్చినప్పుడు గాజు యొక్క వక్రీభవన గుణకం 9/8. అయితే గాజుతో పోల్చినప్పుడు నీటి యొక్క వక్రీభవన గుణకం ఏమవుతుంది? మనం కనుక్కోమన్నాడు. సో, నీటి యొక్క వక్రీభవన గుణకాన్ని మనం n1 అందాము. గాజు యొక్క వక్రీభవన గుణకాన్ని మనం n2 అందాము. సో, n1/n2 9/8 ఇచ్చాడు కదా! సో, ఇప్పుడు మనం ఏం చేయమన్నాడు? నీటితో గాజుని పోల్చినప్పుడు n1/n2 రాసాము. మరి ఒకవేళ గాజుతో నీటిని పోల్చినప్పుడు ఏం చేస్తాము? n2/n1 అని రాస్తాము. ఇప్పుడు చెప్పండి n1/n2 అనేది 9/8 అయితే n2/n1 ఏమవుతుంది? రివర్స్ కదా! 8/9 అవుతుంది. సో, సింపుల్. అంటే ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి? తిరగేయాలన్నమాట. సో, ఇలా మనకి ఎగ్జామ్‌లో కొంచెం కనిపించడానికి లెక్కల రూపంలో కూడా వీటిని మనకి సాపేక్ష వక్రీభవన గుణకం మీద క్వెషన్స్ అడుగుతూ ఉన్నాడు. అలాగే ఇక్కడ చూడండి స్నెల్ నియమం ఉంది కదండీ! స్నెల్ నియమాన్ని మనం 3 విధాలుగా అడగొచ్చని చెప్పాము. sin i/sin r స్థిరాంకం అడగొచ్చు. లేదా sin i/sin r n2/n1 అనగొచ్చు. sin i/sin r v1/v2 అని కూడా అనగొచ్చు. వేగాల రూపంలో అడగొచ్చు, వక్రీభవన గుణకాల రూపంలో అడగొచ్చు, అలాగే స్థిరాంకాల రూపంలో కూడా అడగొచ్చు. సందిగ్ధ కోణము అంటే అర్థం ఏంటి? ఏదైతే ఏదైతే వక్రీభవన కోణము 90 డిగ్రీలు తాకుతుందో అక్కడ పతన కోణాన్ని మనం ఏమంటాము? సందిగ్ధ కోణము. వక్రీభవన కోణం 90 డిగ్రీలుగా మారిన పతన కోణాన్ని మనం సందిగ్ధ కోణం అంటే ఏసిన దాన్ని అంటే మనం ఎక్కడి నుంచి అయితే కాంతిని పంపించామో అక్కడ సందిగ్ధ కోణం అనాలి. అంతేగాని 90ని మనం సందిగ్ధ కోణం అనకూడదు. చాలా మంది ఇలా ఇక్కడ తప్పు చేస్తున్నారు. చాలా మంది పిల్లలు నేను చూసాను. సందిగ్ధ కోణం అంటే 90 ఉండాలి సార్ అంటారు. తప్పు. సందిగ్ధ కోణం 90 కంటే తక్కువ ఉంటది. సరేనా? సో, నీటి యొక్క సందిగ్ధ కోణం ఎంత అడిగాను కదా! మీకు కామెంట్ చేసుంటారు కదా! 42 డిగ్రీస్ అండి. నీటి యొక్క సందిగ్ధ కోణము 42 డిగ్రీస్. సంపూర్ణాంతర పరావర్తనం అని తెలుసుగా మీకు. వక్రీభవనం సందిగ్ధ కోణాన్ని దాటిన తర్వాత మనము కాంతి కిరణానికి కోణాన్ని పెంచామనుకోండి. సందిగ్ధ కోణం కంటే ఎక్కువగా గనక మనం పెంచామనుకోండి, తిరిగి మళ్ళీ కాంతి కిరణం ఏం చేస్తుంది? అదే యానకంలోకి తిరిగి ప్రయాణిస్తుంది. దాన్ని మనం ఏమంటాం? సంపూర్ణాంతర పరావర్తనం అని చెప్పేసి పిలుస్తాము. విస్థాపనం అంటే ఇప్పుడే మనం చూసాము. నిలువు విస్థాపనం, పార్శ్వ విస్థాపనం అని 2 రకాలుగా ఉంటాయి. విస్థాపనం అంటే ఏం లేదు. దాని మార్గంలో వచ్చిన మార్పు లేదా వస్తువు యొక్క స్థానంలో వచ్చిన మార్పు. మార్గంలో వచ్చిన మార్పును మనం ఏమన్నాము? పార్శ్వ విస్థాపనం అన్నాము. వస్తువు యొక్క స్థానంలో వచ్చిన మార్పుని ఏమన్నాము? నిలువు విస్థాపనం అని చెప్పేసి మనం పిలిసాము. సో, వక్రీభవన గుణకాన్ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? గాజు దిమ్మె మందము బై గాజు దిమ్మె మందము మైనస్ నిలువు విస్థాపనం. అంటే గాజు దిమ్మె మందంలో నుంచి నిలువు విస్థాపనాన్ని మనము తీసేయాలన్నమాట. నిలువు విస్థాపనం తెలుసు కదా! స్థానంలో జరిగిన మార్పు అన్నమాట. సరే ఎండమావులు దేనికి ఉదాహరణ? సంపూర్ణాంతర పరావర్తనానికి ఉదాహరణ. ఆప్టికల్ ఫైబర్ అనేది కూడా దేనికి ఉదాహరణ? సంపూర్ణాంతర పరావర్తనానికి ఉదాహరణ. సో, ఇది ఇందులో ఉన్న కీలక పదాల గురించి. అలాగే ముఖ్యాంశాల గురించి అన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసాము. మీరు తర్వాత ఒకసారి చూడండి. ఇందులో ఉన్న బిట్స్ ఒకసారి చూద్దాం మనం. సందిగ్ధ కోణము వద్ద వక్రీభవన కోణం విలువ ఎంత అంటాడు? సందిగ్ధ కోణం దగ్గర వక్రీభవన కోణం అయితే 90 ఉంటుంది. సరేనా? సందిగ్ధ కోణం వేరేది ఉంటుంది. n1 sin i / n2 sin r ఏమంటారు? స్నెల్ నియమం అని చెప్పేసి మనకు పిలుస్తారు. శూన్యంలో కాంతి బడి ఎంత అండి? 3 × 10⁸ మీటర్/సెకండ్ ఉంటుంది. సంపూర్ణాంతర పరావర్తనం జరగాలంటే కాంతి కిరణము ఏ యానకం నుండి ఏ యానకంలోకి ప్రయాణించాలంటే సంపూర్ణాంతర పరావర్తనం జరగాలంటే సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోకి మాత్రం ప్రయాణించాలండి. ఇది రివర్స్ జరిగితే జరగదండి. గుర్తుపెట్టుకోండి. ఎందుకని? సాంద్రత యానకం నుంచి విరళ యానకంలోకి ప్రయాణించేటప్పుడే కాంతి కిరణం లంబానికంటే దూరంగా వంగుతుంది. అప్పుడే తిరిగి సంపూర్ణాంతర పరావర్తనం చెందడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. దీన్ని కన్ఫ్యూజ్ చేసి బిట్ల రూపంలో ఇచ్చారని మాత్రం మీరు అల్లాడిపోతారు. ఎలా అంటే సంపూర్ణాంతర పరావర్తనం జరగాలంటే కాంతి కిరణము విరళ యానకం నుంచి విరళ యానకంలోకి ప్రయాణించాలా? విరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి ప్రయాణించాలా? సాంద్రత యానకం నుంచి విరళ యానకంలోకి ప్రయాణించాలా? సాంద్రత యానకం నుంచి సాంద్రత యానకంలోకి ప్రయాణించాలి. ఇట్లా ఆప్షన్స్ అన్ని ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. సో, గుర్తుపెట్టుకోండి. సాంద్రత యానకం నుంచి విరళ యానకంలోకి ప్రయాణించాలి. ఒక పారదర్శక పదార్థం యొక్క వక్రీభవన గుణకం 3/2 దాని యానకంలో కాంతి బడి ఇందాక మనం దీని గురించి లెక్క గురించి చేసాము. 2 × 10⁸ అని. ఇదే ఒకసారి మీరు వీడియోలో చూడండి. ఎండమావ దేనికి ఉదాహరణ? సంపూర్ణాంతర పరావర్తనానికి ఒక ఉదాహరణగా ఉంటుంది. అలాగే క్రింది వాటిలో స్నెల్ నియమం తెలుసు కదండి మీకు. n2/n1 అన్నామనుకోండి. n1 × sin i వస్తుంది చూడండి. sin i/sin r sin i/sin r n2/n1 కదా! n1 కదా! ఈ n1 ఇటు పక్కొస్తే ఏమొస్తుంది? n1 × sin i. ఓకేనా? n2 × sin r రావాలి. n1/sin i లేదా ఇది ఫార్ములా కరెక్ట్ అవుతుంది. ఇక్కడ బై అన్నాడు కాబట్టి తప్పు అవుతుంది ఇది. n2 × sin r ఉండుంటే ఇది రైట్ అయ్యేది. n1/n2 అంటున్నాడు. n1/n2 sin r/sin i. సో, ఇది కూడా రైటే. n2/n1 sin r/sin i. ఇది రాంగ్ అండి. సో, ఇది రైట్. ఓకేనా? n1/n2 sin r/sin i. దీన్ని రివర్స్ చేసామనుకోండి. n2/n1
sin i బై sin r. చూడండి ఎంత కన్ఫ్యూజన్గా అడుగుతుంటాడు. సో మీరు క్లారిటీగా ఉండండి. ఇక్కడ r వచ్చింది అనుకోండి 2 1 రావాలి, i వచ్చింది అనుకోండి 1 2 రావాలి. గాలి పరంగా గాజు యొక్క వక్రీభవన గుణకం 2 అన్నాడండి. సరేనా? మరి గాజు గాలి కలిసే తలం యొక్క సందిగ్ధ కోణము ఎంత అవుతుంది? సందిగ్ధ కోణం ఫార్ములా ఏంటి? sin c is equal to n2 బై n1 కదా. సో n1 అంటే దేని పరంగా పోల్చాము, అది దేనిని పోల్చాము, అది n2 అవుతుంది అనమాట. సో దేని పరంగా పోల్చాము? గాలి పరంగా పోల్చాము. గాజు యొక్క వక్రీభవన గుణకం ఎంత అన్నాము? 2 అన్నాం. సో 1/2 అంటే పోల్చిన దాన్ని మనం 1 అనుకుంటే ఇక్కడ 2 అనమాట ఇది. సో sin c is equal to 1/2 కదా. మరి సైన్ విలువల్లో మనకి ఎక్కడ 1/2 ఉంటుంది? మీకు సైన్ విలువలు తెలుసు. sin 0 0, sin 30 ఎంత 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1. ఇది కదా వాల్యూస్ మనకి. మరి 1/2 ఎక్కడ ఉంది మనకి? sin 30 దగ్గర ఉంది. సో sin క్యాన్సిల్ అయిపోతే సి వాల్యూ ఎంత, క్రిటికల్ యాంగిల్ ఎంత అవుతుంది? 30 degrees అవుతుంది అనమాట. నెక్స్ట్ సంపూర్ణాంతర పరావర్తం జరగాలంటే కాంతి దేనిలోకి ప్రయాణించాలి? ఇందాకే మనం చూసాము సాంద్రత యానకంలోంచి. చూడండి గ్రాఫ్స్ అలా ఇచ్చాడు. సాంద్రత యానకంలోంచి విరళ యానకంలోకి ప్రయాణించాలి. ఇలా కన్ఫ్యూజన్ గా ఉంటే చాలా చాలా ఇంపార్టెంట్. 2 సార్లు వచ్చింది, వీటి పైన వచ్చింది, కింద వచ్చింది, జాగ్రత్తగా ఉండండి. తర్వాత గాజు దిమ్మ వల్ల కాంతి పొందే విచలన కోణము. గాజు దిమ్మ వల్ల కాంతి పొందే విచలన కోణము ఎంత? ఈ విచలన కోణం అనేది గాజు దిమ్మె తలానికి గీసిన లంబంతో కాంతి కిరణం చేసే కోణంపై ఆధారపడి ఉంటుంది. దాన్ని మనం చెప్పలేమన్నమాట. సో దాని మీద ఎంత కోణంతో మనం ప్రయోగించామో దాన్ని బట్టి ఆ కోణం అనేది, విచలన కోణం అనేది ఆధారపడి ఉంటుంది. సో ఈ లెసన్ మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. మిగతా లెసన్స్ కూడా ఎలాగే మీకు కావాలంటే నెక్స్ట్ మీకు ఏ లెసన్ కావాలో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్ షార్ట్స్ రూపంలోను, ఫుల్ వీడియోస్ రూపంలో కూడా అందించడం జరుగుతుంది. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మనకి వాట్సాప్ గ్రూప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కూడా ఉంటాయి. తప్పకుండా అందరూ అందులో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.